Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, తోరా గ్రంథమునందు 34వ పర్ష బెమిద్బర్ అంటే అరణ్యంలో లేదా ఎడారిలో అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 34వ పర్ష. సెఫర్ బెమిద్బర్ నందు లేదా సంఖ్యాకాండమునందు ఇది మొదటి పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 3వ అధ్యాయము 1 నుండి 13 వచనముల వరకు. ఈ 4వ అలియాలో అహరోన్ మరియు అతని కుమారుల గురించిన వంశావళి మరియు లేవి గోత్రం యొక్క ప్రత్యేక పాత్ర వివరించబడింది. అహరోన్ కుమారులు నాదాబ్, అబీహు, ఎలియాజర్, ఇతామార్ పరిశుద్ధ గుడారంలో యాజకులుగా సేవ చేయడానికి నియమించబడ్డారు. అయితే నాదాబ్ మరియు అబీహు ఎలోహిం అనుమతించని వేరొక అగ్ని అర్పించడం వలన మరణించారని తెలుస్తుంది. ఎలోహిం మోషేకు లేవి గోత్రాన్ని ఇజ్రాయేలీయుల తొలిచూలు పురుషులకు బదులుగా తన సేవ కోసం ప్రత్యేకించమని ఆదేశిస్తాడు. ఈజిప్టులో తొలిచూలు పిల్లలను రక్షించిన స్మరణకు తొలిచూలు పురుషులు ఎలోహింకి చెందిన వారిని పరిగణించబడ్డారు. కానీ లేవీయులు వారి స్థానంలో ప్రత్యక్ష గుడారం సేవలో నియమించబడ్డారు. ఈ విధంగా లేవి గోత్రం ఎలోహిం సేవకు పూర్తిగా అంకితమైన గోత్రంగా స్థాపించబడింది. ఈ గోత్రం ఇజ్రాయేలీయుల ఆధ్యాత్మిక జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.